శతద్రువంశ యోధుడు. పాల వెళ్ళి కట్టడానికి చాలా కష్టపడ్డా అనమాట. చూడడానికంటే ముందు చాయ్ తాగాలి. సో లాస్ట్ టైం ఇక్కడ కుంకుమలో చేశారు, ఇప్పుడైతే థ్రెడ్స్తో చేశారు అనమాట. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడే మా వినాయకుడి పూజ కంప్లీట్ అయింది. సో కొంచెం ఫోటోషూట్ కూడా అయింది. అష్కా పైన ఫొటోస్ అవి తీసుకుంది. అండ్ ఇప్పుడు ఈవినింగ్ మేము రాజమండ్రి వెళ్ళి అక్కడ వినాయకుడి బొమ్మలన్నీ చూసి నేను ఒక మంచి వీడియో తీసి ఈ వ్లాగ్లో పెడతాను, చూడండి. అండ్ సో ఈ పాల వెళ్ళి కట్టడానికి చాలా కష్టపడ్డా అనమాట. ఇది తాడేసి సెట్ చేయడానికి చాలా కష్టమైంది, బట్ ఇట్స్ సార్టెడ్. అండ్ దిస్ ఈజ్ అవర్ లిటిల్ వినాయకుడు, మట్టి వినాయకుడు. సో మా వినాయక వ్రతం అయితే అయిపోయింది అండ్ పూజ అయిపోయింది మొత్తం. ఇప్పుడు కొంచెం వినాయకుడికి పెట్టాను ప్రసాదం, మేము కూడా తిని కొంచెం రిలాక్స్ అయ్యి అండ్ ఈవినింగ్ అలా రాజమండ్రి వెళ్ళి భార్గవ్ని కలిసి, భార్గవ్ నేను అష్క మేము అక్కడ వినాయకుడి మండపాలన్నీ ఎక్స్ప్లోర్ చేసి మంచి ఒక వీడియో తీసి పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. సో వినాయకుడి పూజ అయిపోయింది. ఇప్పుడు మేము బయటికి వెళ్ళి వినాయకుడి మండపాలకి వెళ్ళి వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్తాం. సో ఏమేమి ఉన్నాయో చూద్దాం. లెట్స్ గో. లీదా కమ్ రా. ఊపుతుంది. క్రియేటివిటీ అట్ ఇట్స్ పీక్. అయ్యో దీన్ని మేకింగ్ చేసినప్పుడు రావాల్సింది. అవునా, హ్యాండ్ కూడా మూవ్ అవుతుంది. సో కరెంట్లీ మేము ఇప్పుడు రాజమండ్రి వినాయకులను చూడడానికి వెళ్తున్నాం. సో సిటీ చూడడానికంటే ముందు చాయ్ తాగాలి. శతద్రువంశ యోధుడు. హాయ్ అంటే ఇందాక లైటింగ్లో కనిపించలేదు. ఇది థ్రెడ్స్తో చేశారనుకుంటే, లాస్ట్ టైం కుంకుమతో చేశాడు. ఫైనలీ భార్గవ్ ఇది. సో ఇది రాజమండ్రిలో ఉన్న పుష్కర్ ఘాట్ దగ్గర వినాయకుడు. సో లాస్ట్ టైం ఇక్కడ కుంకుమలో చేశారు, ఇప్పుడైతే థ్రెడ్స్తో చేశారు అనమాట. ఐ విల్ షో ద క్లోజ్అప్ షాట్. సి అక్కడ చూడు, అది కాదుగా ఎలక. ఎలకను కూడా చేశారు. అవును. చాలా బాగుందన్న, అందుకే ఆగా నేను చూసి.
ఫుల్గా వర్షం పడుతుంది. సో వీ డిసైడెడ్ టు స్టాప్ అండ్ ఈట్. సో లాస్ట్ టైం ఇక్కడే ఫ్రైడ్ రైస్ తిన్నాం, అది బాగుంది. సో మళ్ళీ ఎందుకు ఇక్కడ ఆగామన్నమాట.